హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే కృష్ణ చైతన్య గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. లాస్ట్ టైం నేను చేసిన ఇంట్రడక్షన్ లో నేను మిమ్మల్ని మోటివేషన్ స్పీకర్ అంటే అది వద్దులేండి అని అన్నారు. ఇప్పుడు ఏంటి మోటివేషనల్ స్పీకర్ అనేది వద్దు అనడానికి కూడా సేమ్ నేను చెప్పిన రీజనే. అది కొద్దిగా నాకే ఇబ్బందిగా ఉంది, అంటే అందరిని మోటివేట్ చేయడం అది ఇంపాసిబుల్ అనిపించింది. సో అందుకు వద్దు అన్నాను. అది ట్యాగ్ కూడా ఎట్లుందంటే ఏదో వీడందరినీ బాగుపరుస్తాడు, చేస్తాడు, ఉద్ధరిస్తాడు అన్నట్టుంది. అది ఎప్పుడు నా ఇంటెన్షన్ లేకుండే. సో ట్రైనర్ గానే, అంటే నాకు టీచర్ కావాలని ఉండే, గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ వదిలేసిన. సో ట్రైనర్ గా యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ చెప్తుంటే, సో టీచింగ్ అనేది ఫస్ట్ నుంచి ఇష్టం. సో ఒక కోర్స్ స్టార్ట్ చేసిన, సూపర్ హిట్ అయిపోయింది. దాంట్లోనే రెస్ట్లెస్. ఎట్లా ఉంటది ఇది? మీరు కోర్స్ స్టార్ట్ చేసి ఎక్కడైనా పెడతారా? ఐ ఆఫర్ దిస్ కోర్స్ నౌ అని. క్రియేటివ్ యాప్ అని ఉంటుంది నాదే. మీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు దాంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. నామినల్ ప్రైజే ఉంటది. ఒక ఫిజికల్ గా వెళ్ళి మీరు టీచ్ చేయరు. రికార్డెడ్ క్లాసెస్ అండి. సో అది పాండమిక్ లో స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాక ఒక అప్లికేషన్ క్రియేట్ చేపించి దాంట్లో కోర్సెస్ పెట్టా. అంతవరకు కాలేజ్కి వెళ్ళి చెప్పేది ఉండే. సో కాలేజ్కి అప్పుడు కాలేజ్లు అన్ని బంద్. అంటే మాకు ఎట్లా అంటే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటే మా సర్వైవల్ ఉంటది. నా ఇన్కమ్ మొత్తము కాలేజెస్ లో పిల్లలు 300 మెంబర్స్ ఆడిటోరియం లో కూర్చోబెడతారు. 6 days మాకు ఇచ్చేస్తారు. సో 6 days ఇక ఆ పిల్లలు మా బాధ్యత. నేను కాలేజ్ లో నా ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి కూడా మేము ఫాలో అయిన ప్యాటర్న్ అదే. నేనైనా పంపాను లాస్ట్ టైం చెప్పారు అంతే. 6 days ఇచ్చేసేయండి, మిగతా 361 days మీకు నచ్చింది చేసుకోండి, 360 days అన్నట్టు ఉంటుండే. సో పాండమిక్ వచ్చినాక అది కుదరలేదు కాబట్టి అప్లికేషన్ క్రియేట్ చేసి దాంట్లో మొత్తం కోర్స్ ని రికార్డ్ చేసి పెట్టేయడం. అట్లా యాప్టిట్యూడ్ తెలుగులో, యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లో అయిపోయింది. కొత్తగా ఇంగ్లీష్ స్టార్ట్ చేసిన. యాప్ డౌన్లోడ్ చేసుకుని దే హావ్ టు సబ్స్క్రిప్షన్ ఎలా ఉంటుంది? డౌన్లోడ్ ఫ్రీనే. దాంట్లో కోర్స్ కి చార్జ్ ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను MBA డిస్కంటిన్యూ చేసిన. JNTU లో మన కుకట్పల్లి JNTU క్యాంపస్ లో వచ్చింది. క్యాట్ రాస్తే పర్సెంటైల్ 98% వచ్చింది. 99 పాయింట్ రావాలి మనకు. IIMs లో రావాలంటే అప్పుడు 6 ఉండే నేను రాసేటప్పుడు. సో క్యాట్ లో క్లియర్ చేయలేదు. తర్వాత ఐసెట్ రాసిన, మన ఏపీ తెలంగాణ కంబైన్డ్ ఉండే. ఐసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది, నాకు తెలిసి డబుల్ డిజిట్ ర్యాంక్ వచ్చింది, 83 84. ఏది ఉస్మానియా అండ్ JNTU రెండు ఉండే, కానీ ఉస్మానియా ఆల్రెడీ నిజాం కాలేజ్ లో చదివినా. నిజాం అండ్ ఉస్మానియా సేమ్ ఉంటాయి, వైబ్ అంతా సేమ్ ఉంటది. సో JNTU పాష్ ఉంటది, కొంచెం మోడర్న్ ఉంటది అని దాంట్లో JNTU జాయిన్ అయినా. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అయిపోయింది. థర్డ్ సెమిస్టర్ రాసేటప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు జాబ్ వచ్చింది బ్యాంక్ లో, అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. జాయిన్ అయినా. ఆ తర్వాత గ్రూప్ 1 సర్వీస్ రిజల్ట్స్ వచ్చినాయి. అది ముందే రాసిన, కానీ అది లేట్ అయిపోయి రిజల్ట్ లేట్ వచ్చింది. అప్పుడు గ్రూప్ 1 సర్వీస్ లో జాయిన్ అయినా. ఇది తర్వాత గ్రూప్ 1 CTO నేను CTO గా చేసిన. నా జోస్టాక్స్ లో 2019 లోనే నాకు తెలియదు. CTO గా చేసిన తర్వాత రిజైన్ చేసి దీంట్లోకి వచ్చిన ట్రైనింగ్ లోకి. ఎన్నేళ్ళు చేశారు? నేను 6 months. అది 17 weeks బ్యాంక్ జాబ్. ఇది 6 months. 6 కూడా కాదు, 5.5 months అని. 2 ట్రైనింగ్లు ఉన్నప్పుడే బయటకు వచ్చాయి. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారు? రీజన్ ఏం చెప్పారు? మా డాడీకి సింపుల్ గా చెప్పిన. మా డాడీ చాలా కోఆపరేటివ్ కాబట్టే నేను 10th తర్వాత మ్యాథ్స్ లో ఫుల్ మార్క్స్ వచ్చిన బైపీసీ తీసుకుంటా అంటే సరే అన్నాడు. బైపీసీ తర్వాత నాకు డాక్టర్ నేను కాలేను, ఫస్ట్ అయితానే తీసుకున్నా, తర్వాత కాలేను అని BA చేసిన, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఈ కాలంలో ఎవరు చేస్తలేరు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ యాడ్, నిజాం కాలేజ్. BA తీసుకుంటా అంటే తీసుకోరా అన్నాడు. ఎందుకురా అంటే కలెక్టర్ అయితా అని చెప్పిన. ఫస్ట్ డాక్టర్ అయితా అన్నా, తర్వాత కలెక్టర్ అయితా అన్నా. సో అది కూడా నాకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది, అంటే నా వల్ల కాదు అనిపించింది. అంటే క్రికెట్ ఫుల్ అడిక్షన్ ఉండే. నిజాం కాలేజ్ లో గ్రౌండ్ గానీ, క్రికెట్ టోర్నమెంట్స్ గానీ నెక్స్ట్ లెవెల్ జరుగుతాయి. క్రికెట్ అడిక్షన్ ప్లస్ కాలేజ్ లైఫ్ వేరుండి నేను కలెక్టర్ అయితే కాలేని అర్థమైంది. దాని తర్వాత ఏం చేయాలి అనే ప్రాసెస్ లో MBA జాయిన్ అయినా. ఇప్పటిదాకా మీ జర్నీ చూస్తే, మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో, నాకు తెలిసి ఖచ్చితంగా మిమ్మల్ని, అంటే కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకున్నా, ఎక్కువ మిమ్మల్ని అపార్థం చేసుకున్నా ఒక క్వశ్చన్ అయితే పెడతారు ఖచ్చితంగా నెగటివ్ కామెంట్స్ లో. వన్ ఆఫ్ ది కామెంట్, ఇంత ఇండెసిసివ్ ఏంటి, డెసిషన్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడం, నిలకడలేదు అన్న కామెంట్ అయితే ఒకటి వస్తుంది. హౌ డూ యూ డిఫెండ్ దట్? అంటే సింపుల్ కదా, అంటే నాకు ఏమనిపిస్తుంది, 70 years 60-70 years మన లైఫ్ స్పాన్. 60 తర్వాత ఒకవేళ మనం ఉన్నా కూడా నోబడీ వుడ్ పే దట్ అటెన్షన్ అనిపిస్తుంది. మనం 60 వరకు మన మీదే మన దృష్టి ఉంటుందేమో, కానీ ఆ తర్వాత ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇంకా మోడీతోని వాళ్ళతో కంపేర్ చేస్తే ఏం చేయలేం. కానీ ఆ టైంలో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో ట్రై చేయాలా? ఇప్పుడు ఎప్పుడు ట్రై చేయమంటారు? ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రై చేసేవి డిఫరెంట్ పనులే కదా. Hmm. అంటే ఈ ఒక లైఫ్ స్పాన్ లో మనం యాక్టివ్ ఉండే ఒక 20-30 years లో కూడా వెన్ యు ఆర్ లైకింగ్ ఇట్, యు ఆర్ లైకింగ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ లైక్ ఇట్. సో నీకు నచ్చకున్నా నచ్చుతుందని నీ మైండ్ కి చెప్పుకొని అదే పనిలో కంటిన్యూగా ఉండడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మీరు గమనిస్తే కూడా ఇప్పుడు వీకెండ్స్ పార్టీ చేసుకుంటున్నప్పుడు ఒక బ్యాచులర్స్ కానీ, మ్యారీడ్ పీపుల్ కానీ, బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ వాళ్ళు వీక్ ఆఫ్ తీసుకొని హ్యాంగ్ అవుట్ అవుతున్నప్పుడు నేను ఏమో జాబ్ చేయబుద్ధి అయితే లేదు అనేటోళ్ళే 80% ఉంటారు. కానీ ఏదో కారణాల వల్ల వాళ్ళకు ఉండే బాధ్యతల వల్లనో లేదా రిస్క్ తీసుకోవాలంటే భయపడో, వదిలేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం అది సక్సెస్ అవుతుందో లేదో అనే దాంట్లోనో వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు. సో వెన్ యూ హ్యావ్ ఏ సపోర్టింగ్ ఫ్యామిలీ అండ్ వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, నీ పొటెన్షియల్ మీద నీకు నమ్మకం ఉంది, యూ నో దట్ యూ వుడ్ సర్వైవ్, దెన్ వాట్స్ రాంగ్ అనిపిస్తుంది. ఇంటి పెద్ద కొడుకుగా ఉన్నప్పుడు నువ్వే ఫస్ట్ సంపాదించాలి, మిగతా నీ తర్వాత పుట్టిన వాళ్ళని కూడా చూసుకోవాలి, లేకపోతే కొంత డబ్బులన్నా సేవ్ చేసి కొంత ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇల్లు స్థలము ఏదో ఒకటి కొనుక్కోవాలని మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెద్ద కొడుకు మీదే ఉంటాయి. కానీ మీరు ఈ జాబ్ ఓకే ఫైనలైజ్ అనుకున్నప్పుడు నెక్స్ట్ జాబ్ అలా మీ మనసు మాట మీరు వింటూ వెళ్ళారు. సమాజం కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఏమనలేదా? ఫ్యామిలీ అనలేదు, మేజర్ మమ్మీకి కొంచెం ఉండేనేమో, కొంచెం అలిగినట్టు చేసింది. నేను సెకండ్ జాబ్ వదిలేసినప్పుడు షీ వాజ్ వెరీ అప్సెట్. సరే సింగిల్ వర్డ్, ఒక్క మాట కూడా అనలేదు, వదిలేస్తాడు అయితలేదు అతను అంటే సరే నీ ఇష్టము అని అన్నాడు. మీరు ఫైనాన్షియల్లీ చాలా లేదు, అంత సీన్ లేదు, ఫైనాన్షియల్లీ ఎక్కడనో ఉన్నంత లేదు. సర్వైవల్ అంటే వెరీ లోవర్ మిడిల్ స్టేజ్. ఎందుకంటే ఇప్పుడు మై ఫాదర్ వాజ్ ద మెయిన్ బ్రెడ్ విన్నర్ అంటారు. నువ్వు పని చేయాలి, నువ్వు పని చేయి, నీ సంపాదన కోసం వెయిట్ చేస్తున్నా అన్నట్టు మా అక్కకు చూపియలే, నాకు చూపియలే, మా తమ్ముడికి చూపియలే. సో మా డాడీ ఏదో ఒకటి కష్టపడుతుండే చేస్తుండే బానే, మా అమ్మ కూడా మా డాడీకి సపోర్ట్ చేస్తుండే. ఫ్యామిలీ ఏం ఫైనాన్షియల్ గా ఎక్కడనో ఉన్న ఫ్యామిలీ అయితే అస్సలు కాదు. ఇప్పుడు అప్పట్లో ఆ ఏజ్ లో ఆ మైండ్ సెట్ లో నేను జాబ్ వదిలేసిన. ఒకవేళ ఈ ఏజ్ లో ఇప్పుడు ఉన్నట్టయితే ఆ జాబ్ ఇప్పుడు వదిలేయను నేను. అప్పుడు వదిలేసిన, ఇప్పుడు వదిలేయను. నాకు ఇప్పుడు వదిలేయను అని అప్పుడే తెలుసు కాబట్టి అప్పుడు వదిలేసిన అనిపిస్తుంది. ఎందుకంటే వెన్ ఒక 3-4 years అయ్యి దాంట్లో నేను యూస్ టు అయిపోయినాను అనుకోండి, నాకు వదిలేసే ధైర్యం అయితే కాదు. ఏమైనా చేయగలిగితే అప్పుడే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ నుంచి ఉండే. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ క్లిక్ అయింది నా విషయంలో. అది లక్ అంటారా, హార్డ్ వర్కా, లేకపోతే డెస్పరేషనా అనేది ఈ రోజు మనం కూర్చొని పోస్ట్ మార్టం చేస్తే తెలుస్తుంది, కానీ ఆ రోజుకి ఏం తెలియదు నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.